నీ మీదే ఆశలు పెట్టుకున్న అదితి పెళ్లి చేసుకోకుండా ఏడుస్తుంది. నీ చెల్లికి అలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళ కూతురు కోసం వాళ్ళు బాధపడడంలో తప్పే ఉందిరా. అందుకని ఇంకా భూమి మీదకి రాని మా బిడ్డను తిడతారా నాన్న? నాశనం అయిపోవాలని శపిస్తారా? తప్పు జరిగింది నా వల్ల నాన్న. అదితిని మోసం చేసింది తనకన్నిటికీ కారణం నేను. అహల్యను తన కడుపులో పెరుగుతున్న బిడ్డో కాదు. తన సమస్యకి పరిష్కారం చూపించాల్సింది కూడా నేను. ఏం పరిష్కారం చూపిస్తావురా నువ్వు? అదితిని మళ్ళీ మామూలు మనిషి చేయగలవా? తనని మళ్ళీ సంతోషంగా ఉండనివ్వగలవా? అంతెందుకు తనకి పెళ్లి చేయగలవా? చేస్తాను అంకుల్. నా చేతులతో అదితి పెళ్లి చేసి తనని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. తన సంతోషాన్ని తిరిగిస్తాను. అలానే నేను మీకు మాటిస్తున్నాను. మీ నాన్న కూడా మాటిచ్చాడు తన పెళ్లి చేస్తాను అని, తన సంతోషాన్ని చూస్తాను అని. కానీ ఏమైంది? చచ్చిన వాడితో నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇంద్ర లేడని తెలిసే ఆ పెళ్ళి ఆపాలనుకున్నాను ఆంటీ. కానీ అదితి గాని మీరు గాని నా మాట వినలేదు. ఇంద్ర లేడు అని మా అమ్మ నాన్నతో చెప్పలేక భయపడ్డాను. అందుకే పెళ్లి పీటల దాకా వచ్చింది. నువ్వు కూడా 2 సార్లు అదితిని పెళ్లి దాకా తీసుకొచ్చి మోసం చేశావు కదరా. ఇప్పుడు నువ్వే అదితికి పెళ్లి చేస్తావా? నిన్ను కాదని మా కూతురి పెళ్లి చేయటం మా వల్లే కావడం లేదు. నీ వల్ల అవుతుందా? అవుతుంది. నేనే అదితికి పెళ్లి చేస్తాను. ఆ పెత్తనం పెద్దరికం నీకెందుకురా? నువ్వా పెళ్లి చేయలేకపోతే మళ్ళీ నిన్నే అంటారు. ఇప్పుడు మా బిడ్డనే అంటున్నారు కదా నానమ్మ. ఆ బిడ్డ వల్లే అదితి ఏడుస్తుంది అంటున్నారు కదా. ఆ బిడ్డ ప్రశాంతంగా పుట్టాలంటే అదితి సంతోషంగా ఉండాలి, వీళ్ళు ఆనందంగా ఉండాలి. అందుకే నేను అదితి పెళ్లి చేస్తానంటున్నాను. అంటే అదితి సంతోషం కోసం నువ్వే పెళ్లి చేస్తాననట్లేదన్నమాట. దీని బిడ్డ కోసం చేస్తానంటున్నావా? అరే, ఇక్కడ కూడా స్వార్థం చూపిస్తున్నావు కదరా. అదితిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే వీడి స్వార్థం ఏంటో అర్థమైపోయింది కదా యామిని. ఇప్పుడు అదితికి పెళ్లి చేస్తానంటున్నాడు కదా, చూద్దాం ఈ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాడు. ఇచ్చిన మాట తప్పి అదితి పెళ్లి చెయ్యలేదో పుట్టబోయే బిడ్డకి పుట్టగతులు లేకుండా చేస్తా. పదండి. గౌతమ్ గారు, కింద యామిని గారితో అంత పెద్ద మాట ఇచ్చేశారేంటండి? వాళ్ళు అదితి పెళ్లి గురించి అంత బాధపడుతున్నప్పుడు అదితి పెళ్లి చేయడం నా బాధ్యత అని చెప్పడం నా తప్ప అండి? మీరు నిజంగా అదితి పెళ్లి చేయగలరా? ఏ, ఎందుకు చేయలేను? అది మీ వల్ల అవుతుందా అంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది. నేను అదితి పెళ్లి చేస్తాను. గౌతమ్ గారు, మీరు పరిచయమైన ఈ కొద్ది రోజుల్లో నేను గమనించింది ఏంటంటే మీలో ఏ స్వార్థం లేదు అని. కానీ మొట్టమొదటిసారి మీలో నేను స్వార్థాన్ని చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? నాలో స్వార్థం ఏంటి? మీరు అదితి కోసం ఈ పెళ్లి చేస్తానని చెప్పట్లేదు.
పుట్టబోయే బిడ్డ కోసం నా కోసం అదితికి పెళ్లి చేస్తాను అని అన్నారు. అదేంటండి మీరు కూడా రవిప్రకాష్ అంకుల్ యామిని ఆంటీలాగా మాట్లాడుతున్నారు? నేను అదితి కోసమే ఈ పెళ్లి చేస్తానన్నాను. అందరిలా నాతో అబద్ధం చెప్పకండి. మీ మనసేంటో నాకు బాగా తెలుసు. మీరు బిడ్డ కోసమే అతిథి పెళ్లి చేస్తాను అన్నారు. అవునండి, బిడ్డ కోసమే అతిథి పెళ్లి చేస్తానన్నాను. పుట్టే బిడ్డ ప్రశాంతంగా పుట్టాలన్నా, బిడ్డ పుట్టక ముందు బిడ్డ పుట్టాక మీరు సంతోషంగా ఉండాలి అన్నా అదితి అడ్డు ఉండకూడదు. తనకి పెళ్లి చేసి పంపించేస్తే ఏ సమస్య ఉండదు. అందుకే తనకి పెళ్లి చేస్తానన్నాను. ఇది మీరు స్వార్థం అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, నాకు మీరు సంతోషంగా ఉండడం ముఖ్యం. పుట్టబోయే బిడ్డ ఆనందంగా ఉండడం ముఖ్యం. మీ పార్టీకి మీరు అలా అనుకున్నారు, కానీ అదితి మీరు చెప్పినట్టు వినదండి. తను ఇప్పటికీ మిమ్మల్ని ఇష్టపడుతుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆ తిప్పలేవో నేను పడతానండి. నేను బిడ్డ గురించి మాత్రమే కాదు, నేను అదితి గురించి కూడా ఆలోచిస్తున్నాను. అది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. నా కళ్ళ ముందు అదితి తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఒకవైపు మిమ్మల్ని, పుట్టబోయే బిడ్డని సంతోష పెట్టాలని అనుకుంటున్న నేను, ఇంకోవైపు అదితి సంతోషాన్ని కూడా చూడాలనుకుంటున్నాను. తను నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని తీరాలి. ఆ పని నేను చేసి తీరుతాను. అదితికి పెళ్లి చేసి తీరుతాను. చూడండి, ఇవేవి మీరు ఆలోచించకండి. అదితికి పెళ్లి చేయడం నా బాధ్యత. నేనెన్ని కష్టాలైనా పడి తనకి పెళ్లి చేసి తనని సెటిల్ చేస్తాను. మీరు హ్యాపీగా మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీ బిడ్డను చూసుకోండి. ఇప్పటికీ నిన్నే కోరుకుంటున్న అదితికి ఇంకొకరితో పెళ్లి ఎలా చేస్తావురా? వేరే ఆప్షన్ లేదురా. అహల్య హ్యాపీగా ఉండాలంటే అదితి లైఫ్ని సెటిల్ చేయాలి. అదితి సెట్ అయితే అహల్యకి, పుట్టబోయే బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదు. అదితితో పాటు అహల్యను కూడా ప్రేమించానని, నీ వల్లే అహల్య తల్లయిందని అబద్ధం చెప్పావు కదరా. రేపు నిజం తెలిస్తే ఎలా? అహల్య కడుపులో ఉంది నీ బిడ్డ కాదు ఇంద్రా బిడ్డ అని తెలిస్తే అప్పుడేం చేస్తావు? ఆకాష్, నేను గౌతమ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి.